సివిల్ సప్లైస్ రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కు కడలి ఈశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన సరుకుని వచ్చినట్టే దారి మళ్లించేసేవారు. అటువంటి ఏమీ జరగకుండా చూడాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనోహర్ గారు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి దాంట్లో నాకు స్థానం కల్పించి నాకు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి మా కూటమి ప్రభుత్వానికి అలాగే మన అధినాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ మాకు సంబంధించి ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కూడా చాలా న్యాయంగా ధర్మంగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఉంటారు కాబట్టి నిన్న ఆయన కలవడం జరిగింది. అమ్మ చాలా మంచి పదవి వచ్చింది మీకు, బాగా చేద్దామమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఫస్ట్ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి నా వరకు కూడా మా జనసేన వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ జనసేన నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత సుధీర్ గారు, తర్వాత పంతం నానాజీ గారు, తర్వాత నేను, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి భగవంతుడిని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మా విలవేల్పు దైవము. ప్రతి ఇంట్లోని కూడా ఆయన ఫోటో లేనిదే ఏ ఇల్లు ఉండదు. అటువంటి తిరుపతి దేవస్థానం వెళ్ళాలంటేనే ఎంతో ఇల్లు గుమ్మాలు కడుక్కొని దీపాలు పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతో పవిత్రంగా వెళ్ళి పవిత్రంగా వస్తూ ఉంటాము. అంటే అది ఏదో చెప్తారు కదా, పన్నీరు స్మెల్, పందికేం తెలుసు పన్నీరు స్మెల్ అని చెప్పేసి ఏదో అంటారు. అలాగా అటువంటి ప్రభుత్వంలో ఎలా చేశారంటే అక్కడ పవిత్రతనంతా కూడా చెడగొట్టేసి ఏవి మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఎంత గోవిందనామాలతో చాలా బాగుండేది. అటువంటిది నేను 21లో వెళ్ళిన తర్వాత 21 నేను వెళ్ళాను తిరుపతి. 1921లో వెళ్ళిన తర్వాత 2021లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ కూడా భక్తిభావం కనపడలేదు. ఏంటి అనుకుంటే ఇటువంటివి జరిగితే భక్తిభావం అనేది ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. దాని గురించి మేమందరం కూడా దీక్ష తీసుకున్నాము. ఇటువంటి అవకతవకలు ఎప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ